శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందనారి చంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సో ఫ్లాష్ బ్యాగ్ లో రకరకాల వ్యక్తులందరినీ టచ్ చేసుకుంటూ వస్తున్నాం. సినిమాకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం అంతే. అవును, మనం చేసేది ముఖ్యంగా ఈ రోజు మన ఫ్లాష్ బ్యాగ్ లో అండి సినిమాకి కథానాయకుడు చాలా ఇంపార్టెంట్ కదా. కథానాయకుడు లేకపోతే సినిమా కథకే నాయకుడు కదా. కథకే నాయకుడు కదా. మరి ఆ కథానాయకుడిని డ్రైవ్ చేసే ప్రతి నాయకుడు కూడా ఇంపార్టెంటే కదా. చాలా ఇంపార్టెంట్. అసలు రావణాసుడు లేకపోతే రాముడు కథ ఎక్కడుంది? కథ ఎక్కడుంది? కంసుడు లేకపోతే కృష్ణుడు కథ ఎక్కడుంది? కథ ఎక్కడుంది? సో అట్లా దుర్యోధనుడు లేకపోతే పాండవుల కథ ఎక్కడుంది? కృష్ణుడిది. కరెక్ట్. సో కథలో ఖచ్చితంగా ప్రతి నాయకుడు క్యారెక్టర్ పవర్ఫుల్ గా రాయాలి. చాలా ప్రజెంటేషన్ కూడా అలానే ఇవ్వాలి, ఉండాలి. అలా ఉన్నాయే సక్సెస్ అయినాయి. అవును, చాలా వరకు కూడా. చాలా కరెక్ట్. సో మనకి పురాణ ఇతిహాసాలు కావచ్చు, లేకపోతే జానపద సినిమాల్లో కావచ్చు, జానపదాలే ఎక్కువ తీసుకుందామండి. అవును, తీసుకుంటే మనకు కనిపించే ప్రతి నాయకుల్లో రాజనాల్ గారండి. ఓన్లీ వన్ ఆయనే. ఇటు కాంతారావు గారికి కానీ, ఇటు విఠలాచారి గారికి కానీ, ఇటు ఎన్టీ రామారావు గారు విఠలాచారి పిక్చర్ లో కాంతారావు గారు ఉంటారు, కాంతారావు గారు రాజనాల్ గారు. ఎన్టీఆర్ గారి పిక్చర్ లో పరమ విలను ఆయనే. ఆయన అసలు పచ్చి విలను. కరెక్ట్. ఆయన నవ్వు, తర్వాత ఆయన ఒక దాంట్లో జగదేక వీరుడిలో హాస్య పాత్ర కూడా వేశాడు ఆయన. అంటే సకల కళ వల్లప్పుడు ఆయన విలన్ వేషాలు వేసిన మంచివాడు రాజనాల్ కాళేశ్వరరావు గారు. ఆయన పేరు కాళేశ్వర. అంటే వేసింది విలన్ వేషాలేనండి, కానీ మంచి మనిషి, చాలా మంచి మనిషి. ఏంటంటే అందరిలో విలన్లు మన స్క్రీన్ మీద కనిపించి చాలా భయపడతా ఉంటారు. ఒకసారి రాజనాల్ గారిని చూసి కూడా చెట్టు కింద కూర్చో అమ్మో వచ్చాడు బాబు అని పారిపోయారంట. రాజనాల్ గారు ఇన్సిడెంట్ చెప్పారు, ఆయనే చెప్పాడు ఆయన అనుభవంలో. కృష్ణకుమార్ గారితో ఏదో సినిమా చేస్తుంటే చెట్టు కింద ఉంచున్నాడట, ఇటు క్రాస్ అవుతున్నాడట, అమ్మో వచ్చేస్తున్నాడు పట్టుకుపోతాడని చెప్పి ఆడాడు పారిపోయారంట. ఆయనే స్వయంభవంలో చెప్పాడు ఆయన. ఇలాంటి రాజనాల్ గారు కావల్లో జన్మించారండి. కావల్లో జన్మించారు. 1925లో జన్మించారు. 1925లో జన్మించి ఆయన స్కూల్లో వేశారు. స్కూల్లో వేసిన తర్వాత ఏమైందంటే 5వ క్లాస్ వరకు చదివిన తర్వాత ఆయన హెల్త్ పాడైపోయింది. హెల్త్ అప్సెట్ అయిపోయింది. అప్సెట్ అయిపోతే జనరల్గా స్కూల్కి పంపించారు కదా, ఇంట్లో కూర్చొని టీచర్స్ పెట్టి పరీక్షలు మాత్రం స్కూల్లో రాయించారు పర్మిషన్ తీసుకుని. అంటే మన ఈ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి పరీక్షలు మాత్రం రాసేటట్టు, ఇంట్లో చదువుకునేటట్టు పర్మిషన్ తీసుకుని రాశారు. రాసిన తర్వాత ఈయన ఎస్ఎస్ఎల్సి వరకు ఆయన కంటిన్యూ చేశాడు. పైగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తండి. తర్వాత కాలంలో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాడు. ఈయన ఇంగ్లీష్ నాలెడ్జ్ అంటే బాగా ఇష్టం. ఈయన అనారోగ్యంతో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్కూల్లో చేరి ఎస్ఎస్ఎల్సి వరకు చదివి అక్కడ సడన్గా ఏం చేశాడంటే ఈయన ఇది ఏ చదివిన ఉద్యోగం కోసమే కాబట్టి రెవెన్యూ శాఖలో సర్వీస్ కమిషన్ ఏదో పరీక్షలు రాసి రెవెన్యూ ఉద్యోగం చేశాడు ఆయన. రెవెన్యూ శాఖలో గుమస్తాగా చేరాడు ఆయన. రెవెన్యూ శాఖలో చదివిన తర్వాత అప్పుడే నాటకాలు వేస్తా ఉండేవాడు. హై స్కూల్లో ఉండగానే ఈ నాటకాల మీద ఇంట్రెస్ట్ తోటి నాటకాలు వేస్తా ఉండేవాడు. ఇలా నాటకాలు వేస్తున్నప్పుడు ఈ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. ఎస్ఎస్ఎల్సి అయిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. తర్వాత ప్రైవేట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఈయన. ఇప్పుడు ఇలా వేస్తుండగా ఏం చేశాడంటే ఈయన ఈ టౌన్ హాల్లో, నెల్లూరు టౌన్ హాల్లో ఎవరు దొంగ అనే నాటకం వేశాడు ఆయన. ఈ రెవెన్యూ శాఖలో జాబ్లో జాయిన్ అయ్యాడు. తర్వాత జాయిన్ అయిన తర్వాత ఏం చేశాడు, డిపార్ట్మెంట్లో పరీక్షలు రాసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయ్యాడు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత కూడా లంచాలకు వ్యతిరేకి ఈయన. అది చెప్పాలి మీకు. లంచాలకు వ్యతిరేకి. మీకు గుర్తుంటే మన ఎన్టీ రామారావు గారు కూడా లంచాలు తీసుకోమంటే వ్యతిరేకించి జాబ్ రిజైన్ చేశాడు. అలాంటి వ్యక్తి రాజనాల కాళేశ్వరరావు గారు. ఈయన రాజనాల గారు వచ్చినప్పుడు వ్యతిరేకించాడు ఆయన. లంచాలు తీసుకొని అన్నాడు. అందరూ వేళాకోళం చేశారు. ఎలా బతుకుతాయి అన్నాడు. బతకటానికి ఇది ఒక్కటే అక్కర్లేదు, ఏదైనా చేసి బతుకుతా అని చెప్పేసి ఆయన చేస్తాడు. అలా ఉంటున్నప్పుడు ఆయన నెల్లూరు టౌన్ హాల్లో ఎవరు దొంగ అనే నాటకం ప్రదర్శించాడు ఆయన. దానికి కలెక్టర్ వాళ్ళు వచ్చారు.
ఆయన రెవెన్యూ శాఖ అంటే మరి కలెక్టర్ వాడు ఇన్వైట్ చేస్తారు కదా జనం బాగుంటుందని. కలెక్టర్ వచ్చాడు. కలెక్టర్ వస్తే ఎవరి దొంగలో ఏంటంటే ప్రభుత్వ అవినీతిపై ధ్వజమెత్తటం. ఆ డైలాగులన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరి దొంగ అనే నాటకం వేశారు. దానికి రెవెన్యూ శాఖ కాబట్టి కలెక్టర్ గారిని ఇన్వైట్ చేశారు. కలెక్టర్ గారు చూస్తున్నారు. అందులో ఆ డైలాగులన్నీ కూడా ప్రభుత్వ అవినీతిపై ధ్వజమెత్తటం. ఎవరెవరు అవినీతి చేస్తారో ప్రభుత్వ శాఖల్లో, ఎంత అన్యాయం అయిపోతున్నారో, ప్రజలకి ఎంత అన్యాయం చేస్తున్నారో అనేది తూప్పారు పట్టడం ఆ కథ యొక్క సారాంశం. ఎవరు దొంగ అనే నాటకం యొక్క సారాంశం. ఓకే, అది కలెక్టర్ చూశాడు. ఏంటయ్యా నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనుకున్నా, ఏమనుకున్నావు నువ్వు ఏదో మామూలు వాళ్ళగా ఇలాంటి నాటకాలు వేస్తావా, ఇంకెప్పుడు వేయబోకని ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను నేను అని చెప్పి కలెక్టర్ వార్నింగ్ ఇచ్చాడు రాజనాల్ గారికి. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయన వదిలిపెడతాడా, నిజాయితీ పడ్డు కదా. ఈయన సెకండ్ టైం మళ్ళీ ప్రగతి నాటకం వేశాడు. ప్రగతి నాటకం వేస్తే ఇంకా దుమ్మెత్తి పోసాడు ఆయన. మొత్తం వదిలిపెట్టలా. దీని మీద వదిలిపెట్టబోయేటప్పుడు మళ్ళీ కరెక్ట్ సస్పెండ్ చేశాడు. మూడు నెలలు సస్పెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఆయన మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంట్రెస్ట్గా జాబ్ చేయలే. జాబ్ అంటే విరక్తి వచ్చేసింది. 2 సార్లు ఇలాగైతే అంటే నా స్వేచ్ఛకి ఇది భంగం కలుగుతుంది ఈ ఉద్యోగం, నేను అనుకున్నట్టుగా నేనేం చేయలేకపోతున్నాను అనే ఫీలింగు రాజనాల్ గారికి కలిగింది. అసలు ఇక్కడ మనం గమనించినట్టయితే చూడండి, ఈయన క్యారెక్టరైజేషన్ మంచి వ్యక్తిత్వం, చాలా మంచి వ్యక్తి, లంచాలకు వ్యతిరేకం. అవును, ఇలాంటి వ్యక్తి అలాంటి క్యారెక్టర్లు చేయటం. అవునవును, చూడండి రియల్ లైఫ్ కి కరెక్ట్, కెరీర్ కి ఎంత తేడా. నిజంగా మంచి మనుషులు అంటే వెళ్ళొచ్చు అనుకున్న వాళ్ళు అందరూ అనుకుంటారు. అవునవును, కరెక్ట్. మనం చూసి జడ్జ్ చేయకూడదు ఏది కూడా అనటానికి. ఇతను ఈ లక్ష్మీకాంత రెడ్డి అని ఒక అతని ఫ్రెండ్ ఉన్నాడు. అతనితో కలిపి నాటకాలు వేస్తా ఉండేవాడు ఆయన. ఓకే, ఇతని ఫ్రెండ్ రాజనాల్ గారి ఫ్రెండ్, ఈ ఉద్యోగాలు చేస్తూనే. అతను సినిమాలో ఛాన్స్ చూసుకోవడానికి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. వీళ్ళ నాటకాల ఫ్రెండే మెడ్రాస్ వెళ్ళిపోయాడు సినిమాలో పని చేసుకోవడానికి. అంటే దీని మీద ఏమో విసుకొచ్చింది ఏమిటో మరి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఏం చేశాడంటే రాజనాల్ గారు కవర్ చేశాడు, నువ్వు వస్తావా అని. ఎందుకు రాదని చెప్పేసి వెళ్ళాడు. అక్కడ హెచ్ఎం రెడ్డి గారు దగ్గర పనిచేస్తాడు ఇతను, మేనేజర్ గాను లేకపోతే కాస్టింగ్ ఏజెంట్ గాను సంథింగ్ చేస్తున్నాడు. మొత్తానికి ఒక సినిమా పరిశ్రమలో ఒక స్థానం సంపాదించాడు ఇతను ఫ్రెండ్. జనరల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలుచుకోవాలనుకుంటారు కదా, థిక్కెస్ట్ ఫ్రెండ్ అయితే నిస్వార్థంగా ఉండేవాళ్ళు అప్పుడు ఫ్రెండ్స్ కూడాను. ఏమో వీడు వస్తే నా సీట్ ఖాళీ చేస్తాడేమో అనేది ఇవాళ ఉంది. వీడిని పిలిస్తే నన్ను పక్కకు తోసేస్తాడేమో అనే ఆలోచన ఇవాళ జనాలకు ఉంది, జనరేషన్. అప్పట్లో అది లేదు. వాడు కూడా వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్రెండ్ని పిలిచి హెచ్ఎం రెడ్డి గారు పరిచయం చేశాడు. పరిచయం చేస్తే హెచ్ఎం రెడ్డి గారు అడిగారంట, కింద నుంచి పైదాకా చూస్తే నువ్వు నటించడానికి వచ్చావా అని అడిగాడంట ఆయన. ఈ రాజనాల్ గారు అన్నారు, కాదండి మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. భలే మాట్లాడుతున్నావయ్యా, నువ్వు పనికొస్తావు, నీకు వేషం ఇస్తాను అని చెప్పేసి ఆయన సరదాగా తీసుకున్నాడు. ఆయన అంటే స్పోర్టివ్గా తీసుకున్నారు హెచ్ఎం రెడ్డి గారు. అంటే ఒక నటుడు ఉన్నాడు అనమాట అందులో. ఇంత స్పోర్టివ్నెస్సే కావాలి నటుడికి ఎప్పుడు కూడా. అది వాళ్ళు నెగిటివ్గా తీసుకోవాలా, ఇలా అన్నాడేంటి అది నెగిటివ్గా తీసుకోవాలి. అప్పుడు ప్రతిజ్ఞ అనే సినిమాలో ఆయన వేషం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత ఇంకొక అవకాశం వచ్చింది ఈయనకి, రాజనాల్ గారికి. ఎన్టీఆర్ నటిస్తున్న వడ్డంటే డబ్బు అనే సినిమాలో ఈయనకి ఆయన మామగా నటించే అవకాశం వచ్చింది. ఆయన మామగా నటించే ముసలి జమీందారు. ఈయన 25 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ మామగా వృద్ధ జమీందారుగా నటించాడు. ఆయన మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి ఆయన సినిమా ప్రయాణం సాగించింది. అక్కడి నుంచి జానపద చిత్రాలు ఇక రామారావు గారికి బాగా నచ్చిన ఆర్టిస్ట్ అయ్యాడు ఈయన రాజనాల్ గౌడ్. ఎవరు నచ్చితే ఆయన రామారావు గారు వదిలిపెట్టరు. అది మనం పూర్వం చిన్న చెప్పుకున్నాం. తన సినిమాల్లో అవకాశం ఇస్తారు, ప్లస్ మిగతా సినిమాలకు కూడా రికమెండ్ చేస్తారు ఆయన. అలాగా రామారావు గారు చేసే జానపద చిత్రాలు అన్నిటికీ కూడా. తర్వాత ది మెగ్నీషియంట్ ఇది ఒక హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేశాడండి రాజనాల్ గారు. ఫస్ట్ టైము తెలుగు చిత్ర నటుడు
హాలీవుడ్లో సినిమాలో యాక్ట్ చేసింది రాజనాల్ గారే. ఆహా. మ్యాగ్నిఫిషెంట్ అంటే ఏదో సంథింగ్ ఉంది, మెగ్నీషియన్. వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చి మేకింగ్ చేశారా లేకపోతే అయ్యన అక్కడికి వెళ్ళారా? ఈయన అక్కడికి వెళ్ళారు ఓకే. అప్పట్లో హాలీవుడ్ సినిమా. హాలీవుడ్ సినిమాలో. ఓకే. మాయా ది మెగ్నీషియంట్ సినిమా పేరు. మెగ్నీషియన్, మాయా ది మెగ్నీషియన్ అనే హాలీవుడ్ సినిమాలో నటించాడు ఆయన. ఓకే. మాయా. ఇప్పుడు ఈయన ఇలా వద్దంటే డబ్బు అనే సినిమాలో ఎన్టీఆర్కి మామగా నటించి వృద్ధ జమీందారుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నప్పుడే ఈయన డిక్షన్ ఇంగ్లీష్ మీడియం బాగా. ఈయన యూనివర్సిటీ ఆఫ్ లక్నో నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడండి. తర్వాత బాడీ బిల్డప్లో మిస్టర్ మెడ్రాస్గా కూడా పేరు పొందాడు ఈయన. ఎవరో ఈయన రాజనాల్ గారు. బాడీ బిల్డప్ బాగుండేది. చిన్నప్పుడు సినిమాలు చూస్తే ఎప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఒక హాలీవుడ్ సినిమాలో వచ్చి ఫస్ట్ టైము ఈయన హాలీవుడ్ సినిమాలో నటించిన నటుడుగా తెలుగు చిత్ర నటుడు రాజనాల్ గారు. ఓకే. ఆ తర్వాత ఇక రాజనాల్ గారితో విట్లాచారి గారి సినిమాలతోటి కంప్లీట్ సైంధవుడు, జరాసంధుడు ఇలాంటి క్యారెక్టర్లు ఈయన వేశారు. రంగారావు గారు మొత్తం క్యారెక్టర్లు వేశారు. ఇలాంటి క్యారెక్టర్లన్నీ ఈయన వేశారు రాజనాల్ గారు. తర్వాత ఏ సినిమా చూసినా ఈయన ఎన్టీఆర్ గారు జానపదం ఉంటే రాజనాల్ గారు ఉండాల్సిందే, కాంతారావు గారు జానపదం ఉంటే రాజనాల్ గారు ఉండాల్సిందే. ఆయన నవ్వుకు ఒక సెపరేట్ కళ్ళతోటి నవ్వుతోటి అనేదో ఆయన ఒక టిపికల్ నవ్వు ఉండేదండి. రాజనాల్ నవ్వుకు బాగా పేరు. విలనిజంలో అక్కడ నవ్వు ఆ కళ్ళతోటి ఇలాగా యాక్ట్ చేయటంతో రాజనాల్ గారికి విలన్గా బాగా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఆయన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు కూడా అదే నవ్వు నవ్వాడు ఆయన, ఓపిక లేకపోయినా. ఆయన స్వయంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఇంటర్వ్యూ ఇస్తే ఇచ్చేశాడు ఆయన. ఇలా చేస్తుండగా ఆయన ఇక ఆయన అనుభవాల్లో తీసుకుంటే మొత్తం ఒక దాదాపుగా 400 సినిమాలు పైన చేశాడండి ఈయన. ఏమండి దాదాపుగా 4 లాంగ్వేజ్. ఎంజీఆర్తో చేశాడు ఆయన. ఎంజీఆర్తో కూడా చేశాడు, ఎన్టీఆర్తో చేశాడు. దాదాపుగా ముగ్గురు చీఫ్ మినిస్టర్లతో యాక్ట్ చేసిన ఘనత రాజనాల్ గారిది. ఒకళ్ళు ఎన్టీఆర్, ఒకళ్ళు ఎంజీఆర్, ఒకళ్ళేమో ఈయన మన జయలలిత గారు. అందరితోటి నటించాడు ఆయన. ఈయన లేకపోతే అప్పట్లో ఫుల్ బిజీ విలన్ అండి. ఒక ఇన్సిడెంట్ చెప్తానండి మీకు. ఈయన శోభన్ బాబుకి వీరాభిమన్యులు వచ్చింది తెలుసు కదండి మీకు. శోభన్ బాబు గురించి చెప్పినప్పుడు చెప్పాను. వీరాభిమన్యు అవకాశం వచ్చింది. డూండి గారు సెలెక్ట్ చేసి శోభన్ బాబు గారితో వీరాభిమన్యు తీస్తున్నారు. అప్పుడు అంతకుముందు రిజెక్ట్ చేశారు శోభన్ బాబుని. సారీ, ముందు కృష్ణరాజు వెళ్ళాడు. కృష్ణరాజు విషయంలో చెప్పుకున్నాం మనం. కృష్ణరాజు గారు ఫస్ట్ అనుకున్నారు, శోభన్ బాబుని ఫిక్స్ చేశారు. ఆ సినిమా వీరాభిమన్యుకి కృష్ణరాజు గారు కూడా వెళ్ళాడు. ఆయన 555 సిగరెట్ ప్యాకెట్ చూసి డూండి గారు వెళ్ళిపోమన్నాడు. అది మనం చెప్పుకున్నాం, కృష్ణరాజు గారు దాంట్లో చెప్పుకున్నాం. కానీ అప్పుడు ఆ తర్వాత శోభన్ బాబు గారు సెలెక్ట్ అయ్యారు దీనికి. శోభన్ బాబు గారు సెలెక్ట్ అయితే అప్పట్లో ఆయన సినిమాలు సక్సెస్ అయినా కూడా శోభన్ బాబు గారికి అవకాశాలు ఎక్కువ రాలేదండి. ఈవెన్ చాలా కష్టాలు పడ్డాడని చెప్పుకున్నాను. భార్య డెలివరీకి కూడా చాలా కష్టాలు పడ్డాడు, పాప ఇబ్బంది పడ్డాడు. అందుకని అంత అతి జాగ్రత్త పరుడయ్యాడు. అందరూ బాగుండాలని చెప్పి అందరికి సలహాలు ఇచ్చారు, భూములు కొనుక్కోండి. అంటే 10 మంది బాగుండాలి తనతో పాటు అనుకున్న వ్యక్తుల్లో శోభన్ బాబు గారు ఒకడు. ఆయన గుప్తదానాలు కూడా చేశాడు, అది కూడా చెప్తాను ఈ ఇన్సిడెంట్. శోభన్ బాబు గారు గదా యుద్ధం చేస్తున్నారండి. గదా యుద్ధం చేస్తుంటే పాపం కొత్త కదా శోభన్ బాబు గారు, ఎలాగైనా కొంచెం వాళ్ళలాగా చేయలేరు, సీనియర్ లాగా. ఎవరితో చేస్తున్నాడు? రాజనాల్ గారితో చేస్తున్నాడు ఆయన. దుర్యోధనుడు ఆయన. దాంట్లో దుర్యోధనుడు ఆయన. రాజనాల్ చేస్తుంటే గబుక్కుని స్లిప్ అయ్యి తగిలి బ్లడ్ వస్తుంది. ఫాట్ మంట పడేశాడు ఆయన. ఎవరైనా తీసుకొచ్చింది ప్రొడ్యూసర్ని పిలవండి, ఇట్లా చేతకైన వాళ్ళని ఎందుకే హీరోలకు పెడతారు మీరు? నేను చేయను, వాడు తీసేసి ముందు నాకు ఇచ్చేయండి, అప్పుడు కవర్ చేయండి, నేను వస్తాను చెప్పి వెళ్ళిపోయాడు. అందరూ మధుసూదన్ డైరెక్ట్ కాదండి, కొంచెం ఏదో కొత్త కదా, కొంచెం కంగారు పడి ఉంటాడు, దానికి చేసుకోకండి అని చెప్పి అందరూ సర్ది చెప్పారు. సర్ది చెప్పిన తర్వాత సరే ఇదైన తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయ్యాడు. దీనికి లాస్ట్లో ఒక ఫినిషింగ్ టచ్ ఉంది. తర్వాత ఈయన సినిమాలు చేశాడు. ఈయనకి దాన ధర్మాలు చేయటం ఎక్కువ ఇష్టం. రోజు
ఓ, ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు పెట్టేవాడంట. తర్వాత ఎవరన్నా అవకాశ కాలం వస్తే డబ్బులు కూడా ఇచ్చేవాడంట ఈయన. ఓకే. తర్వాత ఈయన పుస్తక ప్రియుడు, గ్రంథాలయం ఉండేదంట. ఎవరు అడిగితే చదువుకునే వాళ్ళకి ఆ, లక్షలు ఖరీదు చేసే పుస్తకాలు ఈయన కొనిపెట్టి ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకొచ్చి అని చెప్పి విద్యార్థులందరికీ పుస్తకాలు పంచిపెట్టేవాడు. ఓకే. అడ్డు ఆపు లేదండి, 4-5 బిల్డింగ్లు ఉన్నాయంట ఆయనకి. ఇక ఈ జనరేషన్ మార్పు వచ్చిన తర్వాత, విలన్స్ మార్పు తర్వాత, ఈ దీని తర్వాత జాగ్రత్త పడలేదండి ఈయన. జాగ్రత్త పడబోయేటప్పుడు మొత్తం ఆస్తులన్నీ కరిగిపోయి కూర్చొని తిన్నాడు ఆయన. 1969లో ఆయన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆయన, భార్యని, ఫస్ట్ భార్యని ప్రేమించి, అంతకు ముందే ప్రేమించి పెళ్చుకుంటే 1969లో ఆయన భార్య చనిపోయింది. మొదటి భార్య, బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చనిపోయింది. చనిపోయేటప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి కొంతకాలం తర్వాత ఆయన 2 కొడుకులండి, 2 కొడుకులు, 2 కూతుళ్ళు ఆయనకి, మొత్తం నలుగురు కూతుళ్ళకి పెళ్లి చేసాడు. పెళ్లి చేసి ఒక అమ్మాయి మెడ్రాస్లో ఉందనుకుంటా. మెడ్రాస్లో ఈ ఆస్తులన్నీ కరిగిపోయిన తర్వాత, ఎవరికాలు సెటిల్ చేసిన తర్వాత, ఒక కొడుకు ఈ డిప్రెషన్ స్టార్ట్ అయిన తర్వాత, సినిమాలు తగ్గిన తర్వాత, సినిమాలు తగ్గిపోయినండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, అదంతా అయిపోయింది కదండి. సినిమాలు అంతగా రాజనాల్ గారిని ఎవరో పెట్టుకోవట్లే, సినిమాలు తగ్గిపోయినాయి. ఉన్న ఆస్తులనేమో దాన ధర్మాలకి వీటికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడంతో ఆస్తులు అయిపోయినాయి. ఒక తర్వాత 1969లోనే భార్య గారు పోయారు. అక్కడి వరకే ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన. అక్కడి నుంచి ఇక కరిగించడం మొదలుపెట్టాడు ఆయన. ఆస్తులన్నీ కొత్త కరిగిపోతున్నాయి. పోయిన తర్వాత భార్య పోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెద్ద కొడుకు మూర్ఛరోగంతో చనిపోయాడు. అయ్యో. ఈ డిస్టర్బెన్స్ అని చూసి చిన్న కొడుకు బొంబాయి వెళ్ళిపోయాడు, తిరిగి రాల. సరే, అమ్మాయిలు కాపురం చేసుకోవాలి, తప్పదు కదా. మెడ్రాస్లో ఒక అమ్మాయి ఉంటే కొంతకాలం అక్కడ ఉన్నాడు ఆయన. ఆ తర్వాత వేషాల కోసం తిరుగుతున్నాడు. మెడ్రాస్ వదిలిపెట్టి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసింది. ఆయన కొంతకాలం అక్కడే ఉన్నారు ఆయన రాల. ఆ తర్వాత ఉన్నదంతా కొంచెం కూతురింట్లో ఉన్నాడు. కూతురింట్లో ఎంతకాలం ఉంటానని అనుకుని ఆయన అల్లుడింట్లో ఉండకూడదు కదా, అందుకని ఆయన స్వాభిమానం ఎక్కువ కొంచెం వచ్చి ఉన్నదేదో కాస్త పట్టుకుని హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చి ఒక చోట రూమ్ తీసుకుని, సింగిల్ బెడ్రూమ్ తీసుకుని చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు. 2వ పెళ్లి చేసుకున్నాడు అప్పుడు. తర్వాత ఆయన భూదేవి అనే బంధువు అమ్మాయిని చేసుకున్నాడు. భూదేవి అని పిలవకూడదని దేవి అని పిలిచేవాడంట ఆయన. భూదేవి అని పిలిస్తే అది సక్సెస్ రాదట, ఏదో అన్నారు, అదో శాస్త్రం ఉందండి. అది ఆయన జీవితంలో ఉన్న ఒక ఘట్టం ఇది. ఏమండి, తర్వాత 2వ కొడుకు బొంబాయి వెళ్ళిపోయి ఈ డిస్ట్రాక్షన్స్ వల్లే ఎవరి దారి వాడు వెతుక్కున్నారు. ఒకళ్ళేమో చచ్చిపోయాడు, ఒకళ్ళేమో దారి ఎత్తుకున్నారు. ఇక్కడ ఒంటరివాడు అయిపోయాడు. తర్వాత ఆధారం లేదు, ఆదాయం లేదు, ఆధారం లేదు. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మెడ్రాస్లో ఒంటరివాడు అయిపోయాడు ఆయన. మెడ్రాస్ నుంచి వచ్చేసాడు. వచ్చి ఇక్కడ కూర్చుని మొత్తం ఆఫీసులు అందరికీ తిరిగాడండి. ఆఫీసులు అందరి చుట్టూ తిరిగాడు. కానీ పాపం రాజనాల్ గారి మీద జాలితోటి కొంతమంది వేషాలు ఇచ్చినా చిన్న క్యారెక్టర్లు ఇచ్చేవాళ్ళు. ఎంత డబ్బులు ఇవ్వాలో అంతే ఇచ్చేవాళ్ళు. దాంతో పోషించుకుంటున్నాడు ఆయన. కానీ తిరగటం మాత్రం మాడలేదు.